Hi dear students, welcome back to Physics in Telugu channel. ఈ రోజు మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో క్లాస్ 3 అంటే లెక్చర్ 3 ని కంటిన్యూ చేయబోతున్నాం. Okay, so in the previous classes my dear students, we have already discussed about root as well as stem. మార్ఫాలజీ ఆఫ్ రూట్ కూడా మనం డిస్కస్ చేసాం, అలాగే మార్ఫాలజీ ఆఫ్ స్టెమ్ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ ఇన్ టుడేస్ సెషన్ we will be discussing about the morphology of a leaf. Okay, so already in the previous classes my dear students, we got to know morphology ante enti ani. Morphology is nothing but the study of external characters of an organism is called as morphology kada. So when we look at a plant, the main parts of a flowering plants are root system and shoot system ani kuda manam already discuss chesam, right? So ee slide ni just mana reference kosam aithe nen pettanu, right? So let's move on to the morphology of a leaf, right? Morphology of a leaf. So if you look at a leaf my dear students, right? So mana simple ga ikkada let us try to understand, right? So a leaf is basically born on the stem kada. So ikkada em meeku kanipistundi just nenu ikkada okati chinnaga ila draw chesanu. Let us assume then it is a stem kada. So stem ki nodes and internodes అని ఉంటాయని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. Stem has nodes and internodes kada. So this is a node and this is also a node, and the gap between the two nodes ni manam internode అని అంటాం. These two ante node and internodes are absent in the root. Okay, so ఈ node నుండి మనకి ఏం డెవలప్ అవుతుంది? a leaf. So this is your PYQ question my dear students, right? Node has what అనేసి. సో లీఫ్ అనేది ఎప్పుడు కూడా నోడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి ఒరిజినేట్ అవుతుంది. సో ఫ్రమ్ వేర్ ద లీఫ్ ఇస్ ఒరిజినేటింగ్, the leaf is originating from the node. Okay, then ఈ గ్యాప్ నైతే మనం ఏమంటాం? this gap is actually called as internode. ఈ గ్యాప్ ని మనం ఇంటర్నోడ్ అని అంటాం. ఓకే, ద నెక్స్ట్ పాయింట్ మనం ఒకవేళ చూస్తే ఇట్ ఈస్ లాటరల్. అంటే లీవ్స్ యూజువలీ సైడ్స్ ఎక్కువ ఉంటాయి కదా, దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఆన్ ద సైడ్స్ ఈ రకంగా. సో విల్ జస్ట్ సీ దిస్, రైట్? లెట్ us say this is a stem. ఓకే, అండ్ ఈ రకంగా మనకైతే లీవ్స్ అనేవి సైడ్స్ లో కనపడతాయి కదా. సో లీవ్స్ ఆర్ యూజువలీ లాటరలీ బోర్న్, అది అర్థం. ఎక్కడి నుండి బోర్న్ అవుతుందన్నమాట? ఎక్కడైతే నోడ్ ఉంటుందో ఆ నోడ్ నుండి ఒరిజినేట్ అవుతుంది లీఫ్. ఓకే, దెన్ లీఫ్ ఈజ్ ఫ్లాటెండ్ స్ట్రక్చర్, అవును కదా. సో లీఫ్ అనేది ఎప్పుడు కూడా ఫ్లాట్ గా ఉంటుంది, రైట్? సో ఇట్ ఈస్ అ ఫ్లాటెండ్ స్ట్రక్చర్ అండ్ దెన్ బోర్న్ ఆన్ ద స్టెమ్. దిస్ ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ, దిస్ ఇస్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, it develops at the node. ఇది కూడా మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. it basically develops at the node, and very important point, it bears a bud in its axil. okay, so ఈ పిక్చర్ ని మనం చూద్దాం మై డియర్ స్టూడెంట్. ఈ ఫోటోను ఒకవేళ మనం తీసుకొని ఎక్స్ప్లెయిన్ అర్థం చేసుకుంటే, సో ఇక్కడ చూడండి, రైట్? దిస్ ఈజ్ ద స్టెమ్. ఓకే, అండ్ ఇక్కడ ఏముంది? నోడ్ అనేది ఉంటుంది. సో నోడ్ నుండే మనకి ఏం డెవలప్ అవుతుంది అనమాట? లీఫ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ పాయింట్ ని, ఈ యాంగిల్ ని మనం ఏమంటాం? యాక్సిల్ అని అంటాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ కాల్డ్ యాజ్? దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ యాక్సిల్, రైట్? సో యాక్సిల్ నుండి ఒక చిన్న బడ్ కూడా డెవలప్ అవుతుంది అనమాట. గ్రీన్ ఉందా? ఓకే, యాక్సిల్ దగ్గర ఒక చిన్న బడ్, మొగ్గలాంటిది డెవలప్ అవుతుంది, రైట్? యాక్సిల్ నుండి ఒక చిన్న బడ్ కూడా డెవలప్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం? యాక్సిలరీ బడ్ అంటాం. రిమెంబర్, ఈ యాక్సిలరీ బడ్ ఫర్దర్ డెవలప్ అయ్యి బ్రాంచెస్ గా డెవలప్ అవుతుంది అనమాట. యాక్సిలరీ బడ్ నుండి ఏం డెవలప్ అవుతుంది? బ్రాంచెస్. అగైన్ దిస్ ఈజ్ అవర్ PYQ. ఓకే, సో ఏం జరిగింది ఇక్కడ దాకా మనం ఒకసారి మళ్ళీ we will try to sum up. ఓకే, leaf, let us say this is a stem కదా. స్టెమ్ కి నోడ్స్ అండ్ ఇంటర్నోడ్స్ అనేవి ఉంటాయి. నోట్ దగ్గర నుండి లీఫ్ అనేది జనరేట్ అవుతుంది లేదా అక్కడ నుండి ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే,
సో ఒక నోడ్కి ఇంకొక నోడ్కి ఉన్న గ్యాప్నైతే మనం ఇంటర్ నోడ్ అని అంటాం. ఓకే, అండ్ ఈ యాంగిల్ ఏదైతే ఉందో దాన్ని మనం యాక్సిల్ అంటాం. యాక్సిల్ నుండి ఒక చిన్నది బడ్ లాంటిది బయటికి వస్తుంది. యాక్చువల్లీ బడ్ లాంటిది కాదు, అండ్ ఈ బడ్ని యాక్సిలరీ బడ్ అంటాం. ఎందుకంటే యాక్సిల్ నుండి డెవలప్ అవుతుంది కాబట్టి యాక్సిలరీ బడ్ అంటాం. అండ్ ఈ యాక్సిలరీ బడ్ నుండి ఫర్దర్ ఏం డెవలప్ అవుతుంది? బ్రాంచ్. సో ఈ స్టేట్మెంట్స్ నుంచి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, లీఫ్ అనేది ఎక్కడి నుంచి జనరేట్ అవుతుంది? నోడ్ నుండి. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? యాక్సిలరీ బడ్ ఏదైతే ఉందో అది ఫర్దర్ ఫ్యూచర్లో ఎలాంటి దాంట్లో డెవలప్ అవుతుంది? దట్ చేంజెస్ ఇంటూ అ బ్రాంచ్. ఓకే, దెన్ మై డియర్ స్టూడెంట్, ఇంకోటి లీవ్స్ అనేవి ఇక్కడ చూడండి, బేసికలీ దే ఆర్ ప్రెసెంట్ ఆన్ ద స్టెమ్ కదా. స్టెమ్కున్న మెరిస్టమ్స్ నుంచే అవి డెవలప్ అవుతూ ఉంటాయి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అగైన్ అవర్ కదా నీట్ క్వశ్చన్ ఏంటంటే, రైట్, leaves are basically seen in acropetal order or acropetal manner. Look at this picture my dear students kada. So acropetal ఏంటంటే the older leaves ఏముంటాయో అవి bottom లో ఉంటాయి. The older leaves are present at the bottom and the younger leaves are present on the top. Okay, let us say here kada ivi old leaves, bigger leaves, right? Old leaves or bigger leaves and young and small leaves are present on the top. So ee arrangement ni manam ఏమంటాం? acropetal order లేదా acropetal manner అంటాం. Is this clear? So what is this? Stem has the nodes. నోడ్ నుండి లీవ్ జనరేట్ అవుతుంది. ఓకే, అండ్ అదే నోడ్ నుండి ఒక చిన్న యాక్సిలరీ బడ్, ఆ యాక్సిల్ నోడ్కున్న యాక్సిల్ నుండి ఒక చిన్న యాక్సిలరీ బడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యాక్సిలరీ బడ్ అనేది ఫర్దర్ బ్రాంచెస్లో డెవలప్ అవుతాయి అన్నమాట. అలాగే ఈ లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి ఒక స్టెమ్ మీద? ద ఓల్డర్ అండ్ ద బిగ్గర్ వన్స్ ఆర్ అట్ ద బాటమ్ అండ్ యంగర్ ఆర్ ది అట్ ది టాప్. సో ఏ లాగా ఉంటుంది, ఇలా గుర్తుపెట్టుకోండి. సింపుల్ ట్రిక్ ఏంటి? యాక్రోపెటల్ అనగా బిగ్గర్ ఆర్ అట్ ద బాటమ్ అండ్ ద స్మాలర్ అండ్ ద యంగర్ వన్ ఆర్ ది టాప్. సో ఏ షేప్ లో ఉంది కదా, బిగ్గర్ వన్ కింద, ఓల్డర్ వన్ కింద, అండ్ టిప్ మీద స్మాలర్ వన్. ఓకే రైట్. అండ్ లీఫ్ యొక్క ఫంక్షన్ అయితే మనకందరికీ తెలుసు, రైట్ ఫ్రమ్ ద లోవర్ క్లాసెస్. ద లీవ్స్ ఆర్ మెయిన్లీ what? They are performing photosynthesis. Okay, so I hope this slide is clear for all of us. Let's go to the next one my dear students. Okay, now parts of a leaf, right? ఒక లీఫ్ని మనం చూసి ఉంటే సమ్ టైమ్స్ యూ మైట్ హ్యావ్ ప్లేడ్, చిన్నప్పుడంతా మనం లీవ్స్తోనే ఆడుకునే వాళ్ళం కదా. సో ఈ లీఫ్ని మనం హోల్డ్ చేసినట్టయితే లీఫ్ హ్యాస్ 3 బేసిక్ పార్ట్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ పార్ట్స్ని మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి లీఫ్ బేస్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పెటియోల్ అండ్ దెన్ థర్డ్ వన్ ఈజ్ లామినా లేదా లీఫ్ బ్లేడ్ అని అంటాం. ఓకే, సో వాట్ ఆర్ ద 3 parts? One is a leaf base. Okay, then second one is a petiole, right? Third one is a lamina లేదా దాన్ని మనం లీఫ్ బ్లేడ్ అని కూడా అంటాం. సో లెట్స్ డిస్కస్ అబౌట్ దీస్ ఇన్ డీటెయిల్ నౌ. ఓకే, సో ఇఫ్ యూ లుక్ అట్ దిస్ మై డియర్ స్టూడెంట్, సో వాట్ యూ కెన్ సీ, రైట్, ఇదైతే స్టెమ్, మనకి ఇదేం కనిపిస్తుందో ఇదైతే స్టెమ్. లెట్ మీ టేక్ అనదర్ కలర్, రైట్. సో దిస్ ఇస్ ద స్టెమ్. ఓకే, దెన్ ఇక్కడ నుండి అయితే నేను ఆల్రెడీ చెప్పా, లీఫ్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది మై డియర్? ఇట్ బేసికలీ డెవలప్స్ ఫ్రమ్ ద నోడ్. సో అక్కడ నోడ్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ యాంగిల్ అయితే మనం యాక్సిల్ అంటాం. ఓకే, నోడ్ నుండి ఇలా వి షేప్ కదా, దీన్ని యాక్సిల్ అని అంటాం. అండ్ ఇక్కడ చూడండి నాన్న, సో ఈ లీఫ్, రైట్, లీఫ్ యొక్క ఈ బిగ్ షేప్ మీరు ఏది చూస్తున్నారో, ఫ్లాట్ ఎండ్ షేప్ స్ట్రక్చర్ మనం ఏం చూస్తున్నామో, ఫ్లాట్ స్ట్రక్చర్ మనకి ఏం కనిపిస్తుందో దీన్నైతే మనం లామినా అంటాం. సో దిస్ ఎంటైర్ పార్ట్ ఇస్ కాల్డ్ యాజ్ ది లీఫ్ బ్లేడ్. ఓకే, దీన్ని మనం లీఫ్ బ్లేడ్ అంటాం ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అ లామినా, రైట్.
ఈ లామినా ఏదైతే ఉందో దట్ ఈస్ కనెక్టెడ్ టు ద స్టెమ్ కదా, ఇది ఇలా కనెక్టెడ్ టు ద స్టెమ్, రైట్. ఈ కనెక్షన్ పార్ట్ ని మనం పెటియోల్ అంటాం, పెటియోల్, రైట్. ఇట్ ఈస్ అ కనెక్షన్, రైట్. అండ్ దెన్ ఇక్కడ ఎక్కడైతే అటాచ్ అయి ఉంటుందో ఆన్ ద స్టెమ్, రైట్, ఈ పెటియోల్ అనేది స్టెమ్ మీద ఎక్కడైతే ఇలా అటాచ్ అయి ఉంటుందో ఆ పార్ట్ అయితే మనం లీఫ్ బేస్ అంటాం, రైట్. సో ఇక్కడ ఇది చూపించారు, దిస్ పార్ట్, రైట్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అ లీఫ్ బేస్, మై డియర్ స్టూడెంట్స్. సో ఇట్ హ్యాస్ అ 3 parts, right. So one is the leaf base, the another one is the petiole, and the third one is, right, lamina or right, leaf blade, right. So ఒక్కొక్కటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. లుక్ at the first one. మనం బేస్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ బేస్ పార్ట్. ఓకే, సో లీఫ్ బేస్ ఒకవేళ మనం ఇక్కడ చూస్తే, రైట్, లుక్ at this, రైట్. సో ఇది ఏమంటాం, దిస్ ఈజ్ అ స్టెమ్ కదా, దీన్ని స్టెమ్ అని అంటాం. అండ్ ద బేస్, ఈ పార్ట్ లీఫ్ ఎక్కడైతే స్టెమ్ మీద అటాచ్ అయి ఉంటుందో దాన్ని మనం లీఫ్ బేస్ అని అంటాం. ఓకే, సో బేస్మెంట్ ఎక్కడైతే లీఫ్ అనేది ఒక స్టెమ్ మీద అటాచ్ అయి ఉంటుందో ఆ పాయింట్ ని, ఆ బేస్ ని మనం లీఫ్ బేస్ అని అంటాం. దాట్స్ సింపుల్, రైట్. నెక్స్ట్ వన్ మై డియర్, ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అగైన్ దిస్ ఈజ్ అవర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, స్టిప్యూల్స్ కదా. లుక్ అట్ దిస్ మా, ఇప్పుడు ఇది స్టెమ్ అయింది, ఇది లీఫ్ బేస్ అయింది. ఆపోజిట్లో లీఫ్ బేస్కి ఆపోజిట్లో చిన్న స్మాల్ లీఫ్లెట్స్ ఉన్నాయి. లీఫ్లెట్స్, మనం లీఫ్లెట్స్ అనే ఎప్పుడు యూజ్ చేస్తామంటే లీఫ్కి ఇంకా చిన్న చిన్న ఉన్నప్పుడు దాన్ని లీఫ్లెట్స్ అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, ఆపోజిట్ ఆన్ ది ఈదర్ సైడ్ ఆఫ్ ద లీఫ్ బేస్ ఏమున్నాయి, స్మాల్, మనకి 1, 2 ఇవేం కనపడుతున్నాయి, 2 లీఫ్లెట్స్ కనపడుతున్నాయి. దీన్నే మనం ఏమని అంటాం, స్టిప్యూల్స్ అంటాం. What do we call? We call this as a stipule, right? So what are stipules? It may bear, అంటే ఇది present ఉండొచ్చు లేదా లేకపోవచ్చు, right? So it may have 2 lateral అంటే side లో present ఉన్నాయి కదా, small leaf like structures, leaflets, which are called as the stipules. Done? Okay, moving on to the next one ma. Now again, these are very important, these are neat questions, right? Okay, సో మోనోకాట్స్, ఇక ప్లాంట్స్లో మోనోకాటిలిడన్ అండ్ డైకాటిలిడన్ అనేవి ఉంటాయి కదా. సో మోనోకాట్స్లో ఏమవుతుంది, ఈ లీఫ్ బేస్ అనేది ఏదైతే ఉందో, లీఫ్ బేస్ అంటే ఏంటి, మామూలుగా ఆ కనెక్షన్ ఆఫ్ పాయింట్ ఎక్కడ నుండి అయితే కదా అది అటాచ్ అయి ఉందో దాన్ని మనం లీఫ్ యొక్క బేస్ అంటాం. అయితే మోనోకాట్స్లో ఈ లీఫ్ బేస్ ఏదైతే ఉందో అది ఎక్స్టెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, కొంచెం ఇలా ఎక్స్పాండ్ అయి ఉంటుంది, ఎక్స్టెండ్ అయి ఉంటుంది, స్ట్రెచ్ అయి ఉంటుంది. అండ్ దాన్ని ఓకే అండ్ దిస్ రైట్ ఏదైతే స్ట్రెచ్ అయిందో లైక్ కవర్ అయిందో, ఈ కవరింగ్ కుడ్ బి కంప్లీట్లీ పార్షలీ ఉండొచ్చు లేదా హోలీ ఉండొచ్చు. అంటే కంప్లీట్గా అది ఆ స్టెమ్ని కవర్ చేసి ఉండొచ్చు, లేదా అది పార్షలీ కొంచెం వరకు మాత్రమే ఆ స్టెమ్ని కవర్ చేసి ఉండొచ్చు. మనం ఇది చూద్దాం. లైక్ వీ హ్యావ్ అ పిక్చర్ ఫర్ యూ ఆల్సో, రైట్. లుక్ అట్ దిస్ మా. నా ఇక్కడైతే మనం దీన్ని ఏమంటాం, దిస్ ఇస్ వాట్ ద లీఫ్ బేస్ కదా, దిస్ ఇస్ వాట్ ద లీఫ్ బేస్ ఈజ్, రైట్. అయితే ఈ లీఫ్ బేస్ అనేది చూడండి ఇలా ఈ స్టెమ్ని కవర్ చేస్తుంది, దిస్ ఇస్ కవరింగ్ ద స్టెమ్, రైట్. అండ్ దిస్ ఇస్ వాట్ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ షీత్. ఇది లీఫ్ బేసే షీత్ లాగా, ఒక కవర్ లాగా, రైట్, దీన్ని కవర్ చేస్తుంది అనమాట. ఇది పార్షలీ కవర్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి మళ్ళీ కొంచెం వరకే కవర్ అయింది, ఇక్కడ నుండి మళ్ళీ ఈ లీఫ్ బేస్ ఇలా కవర్ అయింది. సో ఇట్ కెన్ కవర్ పార్షలీ, అర్థం మాత్రమే కవర్ అయి ఉండొచ్చు, లేదా హోల్ పూర్తి స్టెమ్ని ఇది కవర్ చేసి ఉండొచ్చు అనమాట. సో ఇది ఇలాంటి అరేంజ్మెంట్ మనం ఎక్కడ చూడొచ్చు, ఇన్ ద మోనోకాట్స్. మోనోకాట్స్లో లీఫ్ బేస్ అనేది ఎక్స్టెండ్ అయి ఉంటుంది, స్టెమ్ని కవర్ చేస్తుంది. ఆ కవరింగ్ అనేది పూర్తి స్టెమ్నే కవర్ చేసి ఉండొచ్చు, లేదా ఆ కవరింగ్ అనేది జస్ట్ హాఫ్ అంటే పార్షలీ మాత్రమే కవర్ చేసి కూడా ఉండిండొచ్చు. అది ఒకవేళ మనం డైకాటిలిడన్స్ లైక్ ఎస్పెషలీ ద లెగ్యూమినస్ ప్లాంట్స్లో మనం చూస్తే, ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే, లుక్ ఎట్ దిస్ పిక్చర్ మై డియర్. నౌ దిస్ ఈస్ ద స్టెమ్, ఇది స్టెమ్ కదా, అండ్ ఇదేంటి, ఇది లీఫ్ బేస్. ఈ లీఫ్ బేస్ని ఒకవేళ మీరు ప్రాపర్గా చూస్తే లీఫ్ బేస్ ఏమైంది, ఇక్కడ స్వెల్ అయింది కదా లావుగా, రైట్.
ఫ్యాట్, థిక్ అండ్ స్వెల్, రైట్. ఈ స్వెల్లింగ్ అయిన లీఫ్ బేస్ని మనం పల్వినస్ అని అంటాం. స్వెల్లింగ్ అయిన లీఫ్ బేస్ని మనం పల్వినస్ అని అంటాం, రైట్. సో యూ కెన్ సీ టూ థింగ్స్ మై డియర్ స్టూడెంట్స్. మోనోకాట్స్లో అయితే ఈ లీఫ్ బేస్ అనేది జస్ట్ ఇలా కవర్ చేస్తుంది. కవరింగ్ అనేది పూర్తిగా స్టెమ్ని కవర్ చేసి ఉండొచ్చు, లేదా పార్షియలీ మాత్రమే ఆ స్టెమ్ని కవర్ చేసి ఉండొచ్చు. అదే మనం ఇటువైపు డైకోటిలిడన్ ఎస్పెషలీ ద లెగ్యూమినస్ ప్లాంట్స్లో ఒకవేళ మనం చూస్తే, రైట్, ఈ లీఫ్ బేస్ అనేది అక్కడే స్వెల్ అయి ఉంటుంది, లావుగా ఉంటుంది, థిక్ అండ్ అయి ఉంటుంది. అండ్ ఈ స్వెల్ అయిన పోర్షన్ని ఇప్పుడు మనం ఏమంటాం, పల్వినస్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పల్వినస్. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ టు యూ, రైట్. సో ఫస్ట్ పార్ట్ అయితే మనం డిస్కస్ చేసాం. ద ఫస్ట్ పార్ట్ ఈస్ ద లీఫ్ బేస్. నౌ మూవింగ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద లీఫ్. The second part of the leaf is petiole, right? Now what is this petiole? Right, petiole is that point which joins the leaf base and the lamina. ఇటువైపు లీఫ్ బేస్ ఉంది, ఇటువైపు లామినా ఉంది, అండ్ రెండిటికి మధ్యలో ఏదైతే ఉందో ఆ స్టిక్ లాంటిది ఆ లీఫ్, ఓకే, ఇలా మనకు తెలిసి ఇలా ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఫ్లాటరింగ్. సో ఆ స్టిక్ లాంటిది మనకి ఏదైతే కనిపిస్తుందో దాన్ని మనం పెటియోల్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఇస్ ద స్టెమ్ కదా, అండ్ ఇక్కడ మనకు ఏం కనిపిస్తుంది, లీఫ్ బేస్ ఉంటుంది. ఆ లీఫ్ బేస్ దగ్గర చిన్న బడ్ కూడా ఉంటుంది, యాక్సిలరీ బడ్ అని మనం దాన్ని పిలుస్తాం. అండ్ ఇదైతే ఏం కనిపిస్తుందో ఈ స్టిక్ లాంటిది దాన్ని మనం పెటియోల్ అంటాం. సో దిస్ ఇస్ అ పెటియోల్, రైట్, దిస్ ఇస్ అ పెటియోల్, రైట్. సో ఒకవేళ ఇలా డ్రా చేస్తే దిస్ ఈస్ ద లీఫ్, రైట్. సో ఇది లీఫ్ బ్లేడ్ లేదా లామినా అంటాం. అండ్ దిస్ పార్ట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పెటియోల్. పెటియోల్ కి కింద ఉండే పార్ట్ నే మనం లీఫ్ బేస్ అని అంటాం. దాట్స్ సింపుల్. ఓకే, నౌ వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ దిస్ పెటియోల్? పెటియోల్ యొక్క ఫంక్షన్ ఏంటి? సో లుక్ ఎట్ దిస్. ఈ పెటియోల్ వల్లనే ఈ స్టిక్ లాంటిది, ఓకే, ఈ పెటియోల్ వల్లనే లీఫ్ అనేది ఇలా ఫ్రీగా ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ద సన్లైట్, ఇజంట్ ఇట్? సో సన్లైట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫార్ ది ఫోటోసింథసిస్. సో ఈ పెటియోల్ వల్లనే ఈ లీఫ్ అనేది డైరెక్ట్గా సన్లైట్కి ఏమై ఉంటుంది, ఎక్స్పోజ్ అయి ఉంటుంది. దట్ ఈస్ వన్ పాయింట్. దెన్ ఈ పెటియోల్ వల్లనే ఈ లీఫ్ అనేది ఇలా ఫ్లాటర్ అవుతా ఉంటుంది. ఫ్లాటరింగ్ అంటే తెలుసు కదా. సో వెండ్ వచ్చినప్పుడు, రైట్, ఇలా మూవ్మెంట్ చేస్తూ ఉంటుంది అనమాట. యాజ్ ఎ రిజల్ట్, రైట్, వాట్ విల్ హ్యాపెన్? లుక్ ఎట్ దిస్. The leaf gets cooled and bringing the fresh air to the leaf surface. So ఎప్పుడైతే ఇలా అది ఫ్లాటర్ అవుతుంటుందో, సో a cool breeze or the wind comes onto the surface, cooling even the leaf also, right? So this is what the petiole is. This is the function of the petiole, right? So ఇప్పుడు third part ఉంది. What is the third part? Lamina or the leaf blade. దాన్ని మనం లీఫ్ బ్లేడ్ అని కూడా అనవచ్చు, లేదా మనం దాన్ని లామినా అని కూడా అనవచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం డైరెక్ట్లీ. లెట్ us take this. దీన్నే మనం అంటాం అనమాట. దిస్ ఈస్ వాట్, రైట్, ఓకే, ఎంటైర్ ఇదేంటి, పెటియోల్, రైట్. ఇక్కడ ఉండే బేస్ ఏంటి, లీఫ్ బేస్. లీఫ్ బేస్కి ఇలా ఒక స్మాల్ లీఫ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటే ఏంటి, స్టిప్యూల్స్ కదా, రైట్. ఇప్పుడు లీఫ్ బ్లేడ్ గురించి మాట్లాడదాం. లీఫ్ బ్లేడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ లామినా. ఒకవేళ మనం ఇక్కడ చూస్తే ఒక సెంటర్ వీన్ ఉంటుంది, వీన్స్, ఓకే, సెంటర్ ఒక మెయిన్ వీన్ ఉంటుంది. దీన్ని మనం మిడ్ రిబ్ అంటాం. విల్ టేక్ ద అనదర్ కలర్. దీన్ని ద సెంటర్ ప్రామినెంట్ వీన్ ఏదైతే ఉందో దాన్ని మనం మిడ్ రిబ్ అంటాం. సో యూ కెన్ సీ దిస్ ఇస్ ద సెంటర్ వన్, రైట్, ద మెయిన్ వన్. అండ్ దీన్నే మనం ఏమంటాం, మిడ్ రిబ్ అంటాం. ఓకే, మిడిల్లో ఉన్న రిబ్, లైక్ యాజ్ వీ హ్యావ్ కదా, రైట్. మనకి రిబ్స్ అనేది బేసికలీ లంగ్స్ అండ్ దీనికి కవర్ చేస్తుంటుంది ప్రొటెక్షన్గా. బట్ మనకి ఎలా స్పైనల్ కార్డ్ అనేది మిడిల్లో ఉందో అది సేమ్ వే అలా మనం అర్థం చేసుకుందాం. సో ఒక మిడిల్లో మెయిన్ వెయిన్ ఉంది, దాన్ని మనం మిడ్ రిబ్ అంటాం. దెన్ మిడ్ రిబ్కి అట్ సైడ్ ఇట్ సైడ్ ఏముంటాయి, వీన్స్ ఉంటాయి, స్మాల్ వీన్స్ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ వీన్ అయింది, దాన్ని మిడ్ రిబ్ అంటాం. అండ్ దెన్ ఇటుపక్క అటుపక్క ఉన్న దాన్ని మనం వీన్స్ అంటాం. అండ్ ఈ వీన్స్ నుంచి మరీ ఇంకా స్మాల్ వీన్స్ అయితే ఇలా డివైడ్ అవుతాయి.
అగైన్ ఫ్రమ్ దిస్ ద స్మాల్ వీన్లెట్స్ అంటాం మనం. ఈ స్మాల్గా ఉండే దానిలని మనం వీన్లెట్స్ అంటాం. లెట్స్ అన్నప్పుడు దే ఆర్ స్మాలర్ దెన్ ద యూజువల్. ఓకే, సో వీటినైతే మనం వీన్లెట్స్ అని అంటాం. సో మనం చూద్దాం ఏముంది మై డియర్ ఇక్కడ. రైట్, స్టిప్యూల్స్ మనకు తెలుసు, పెటియోల్ ఇది. రైట్, దిస్ ఈజ్ ద లామినా ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అ లీఫ్ బ్లేడ్. ఓకే, మిడిల్లో ఉన్న వీన్ని మనం మిడ్ రిబ్ అంటాం. మిడ్ రిబ్ నుండి మరి అట్ సైడ్ ఇట్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్లో వీన్స్ అనేవి ఇలా స్ప్రెడ్ అవుట్ అవుతాయి. ఆ వీన్స్ నుంచి మరీ స్మాలర్ వీన్స్ అనేవి అయితే డెవలప్ అవుతాయి. దీన్ని మనం వీన్ లెట్స్ అని అంటాం. ఓకే, అండ్ ఈ టిప్నైతే మనం అపెక్స్ అంటాం. అపెక్స్ ఇస్ నథింగ్ బట్ అ టిప్. ఓకే, ఈ బార్డర్లో ఉండే దాన్ని అయితే మనం మార్జిన్ అంటాం. ఆ లీఫ్ బ్లేడ్కి ఇలా ఏ ప్యాటర్న్ అయితే మనం చూస్తామో డిఫరెంట్ షేప్స్లో, ఓకే, ఆ బార్డర్ని అయితే మనం మార్జిన్ అంటాం. సో ఇవన్నీ వీన్స్, వీన్లెట్స్, మిడ్ రిబ్ ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? దే ఆర్ ప్రెసెంట్ on the lamina or they are present on the leaf blade. So what are the three parts of the leaf, my dear students? One is the leaf base. Okay, then okay, stick lantidi, that is a petiole, and then it has the leaf, I mean the, what is that, lamina or a leaf blade. Lamina lo em unnai? Lamina has a midrib and then sides lo veins untai, అండ్ వీన్స్ నుంచి ఫర్దర్ డివైడ్ అయిన వీన్లెట్స్ కూడా ప్రెసెంట్ ఉంటాయి. ఈ వీన్స్ అండ్ వీన్లెట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ కదా, ఇది మనం డిస్కస్ చేసాం. వీ హ్యావ్ డిస్కస్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. వీన్స్ అండ్ వీన్లెట్స్ ఒక ఫంక్షన్ ఏంటంటే దే హెల్ప్స్ ఇన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. ఇప్పుడు రూట్స్ నుంచి అయితే వాటర్ అనేది అబ్జర్వ్ అయింది, అండ్ దెన్ జైలం అనేది అయితే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. అండ్ పైకి వెళ్ళిపోయిన తర్వాత లీవ్స్లో కూడా వాటర్ అనేది డిస్ట్రిబ్యూట్ అవ్వాలి కదా. సో అక్కడ చిన్న చిన్న పైప్స్ అన్నమాట, చిన్న చిన్న వాటర్ ఛానల్స్ అనేవి మనకు కనపడతాయి. ఓకే, చిన్న చిన్న ట్యూబ్స్ అనేవి మనకు కనపడతాయి, దాన్నే మనం వీన్స్ అంటాం. ఈ వీన్స్ నుండే వాటర్ కానీ అబ్జర్వ్ అయ్యబడిన వాటర్ కానీ మినరల్స్ కానీ ఈ వీన్స్ ద్వారానే అవి లీఫ్ యొక్క పార్ట్స్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి, స్ప్రెడ్ అవుట్ అవుతాయి. బికాస్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ వేర్ ద photosynthesis takes place కదా. సో దే యాక్ట్ as a channel of transport of water, minerals and also food మెటీరియల్. ఏ ఫుడ్ అయితే అక్కడ ప్రిపేర్ అయిందో మరి వాటి నుంచి ఇది డిఫరెంట్ పార్ట్స్కి స్ప్రెడ్ అవుట్ అవ్వాలి. సో ఆ లీవ్స్ నుంచి లీఫ్లో ఉన్న చిన్న పైప్ లైన్స్ అంటే ఈ ఛానల్స్ అంటే ఈ వీన్లెట్స్ ద్వారానే ఆ ఫుడ్ మెటీరియల్ అనేది కూడా ట్రాన్స్పోర్ట్ చేయబడుతుందన్నమాట. రైట్, సో ఐ హోప్ ద పార్ట్స్ ఆర్ క్లియర్. దెన్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మై డియర్ స్టూడెంట్, ఈవెన్ ఫ్రమ్ యువర్ which exam? The public or the board examination. Okay, so what do you say, sorry, in the NEET examination or even your final examination lo kuda idi chala important point. Okay, venation ante enti? Veins. Chudu, venation lo em kanapadutundi manaki? venation ane word lo manaki em kanapadutundi? Veen ane word aithe manam observe cheyochu. Veen, right? So very simple, let us not mug up, let us not by heart. Venation ante arrangement of veins and వీన్లెట్స్. ఇప్పుడు వీన్స్ అండ్ వీన్లెట్స్ అనేవి ఎక్కడ ప్రెసెంట్ ఉన్నాయి? వీన్స్ అండ్ వీన్లెట్స్ అనేవి అయితే మనకు లామినా అంటే లీఫ్ బ్లేడ్ మీద కనపడుతున్నాయి కదా. రైట్, ఈ వీన్స్ అండ్ వీన్లెట్స్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయో ఆ అరేంజ్మెంట్నే మనం వినేషన్ అంటాం. సో వాట్ ఈజ్ వినేషన్? వినేషన్ ఇస్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అండ్ వీన్లెట్స్ ఇన్ ద లీఫ్ లామినా. That's simple. What is venation? The arrangement of veins and veinlets on the lamina is called as venation. So how many types are there? There are two types. Okay, reticulate venation and parallel venation. What is venation? The arrangement of veins and veinlets on the lamina is called as venation. Venation అనేది ఎన్ని టైప్స్ ఉన్నాయి? రెటికులేట్, ఇంకొకటి ప్యారలల్. చలో లెట్స్ సీ వాట్ ఆర్ రెటికులేట్. లుక్ ఎట్ దిస్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇదే కదా,
దీన్ని మనం మిడ్ రిబ్ అంటాం, మధ్యలో ఉన్నదాన్ని మనం ఏమంటాం మిడ్ రిబ్ అంటాం. ఓకే, అండ్ దెన్ వాట్ ఆర్ దీస్? ఇవే కదా వీన్స్, వీటినే మనం వీన్స్ అంటాం కదా. సో వీటి నుండి స్మాల్స్ మళ్ళీ బ్రేక్ డౌన్ అవుతుంది, దీన్నే మనం వీన్లెట్స్ అంటాం. సో ఈ వీన్లెట్స్ ఏ రకంగా అరేంజ్ అయి ఉన్నాయని ఒక లీఫ్లో, దాన్నే మనం వినేషన్ అంటాం. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఈస్ దిస్. ఓకే, సో మనకు ఇక్కడ బోత్ రెటికులేట్ వినేషన్ కూడా అండ్ ప్యారలల్ వినేషన్ కూడా కనిపిస్తుంది అనమాట. రెటికులేట్, యు నో వాట్ ఇస్ ద మీనింగ్, రైట్? రెటికులేట్ మీనింగ్ వచ్చేసి నెట్వర్క్. ఎక్కడెక్కడ రెటికులేట్ అనే వర్డ్ మీరు ఎక్కడైనా కూడా ఈవెన్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని మీరు చదువుంటారు, అక్కడ కూడా రెటికులం అంటే ఏంటి? నెట్వర్క్. ద మీనింగ్ ఆఫ్ ద రెటికులేట్ ఆర్ రెటికులం ఇస్ నథింగ్ బట్ నెట్వర్క్. సో రెటికులేట్ వినేషన్, అక్కడే మీనింగ్ వచ్చేసింది, అక్కడే మనకి డెఫినేషన్ అనేది వచ్చేసింది అనమాట. రెటికులేట్ వినేషన్ అంటే వెన్ ద వీన్స్ అండ్ వీన్లెట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అ నెట్వర్క్, ఇవి నెట్వర్క్ లాగా ఉంటాయి అనమాట. దెన్ వి కాల్ ఇట్ యాజ్ అ రెటికులేట్ వినేషన్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ వాట్ ద మిడ్ రిబ్ కదా, అండ్ ఇక్కడ చూడండి ఇవి వీన్స్ వచ్చాయి. అండ్ వీన్లెట్స్ ఎలా ఉన్నాయి? జస్ట్ ఇలా, ఓకే, వెబ్ థ్రెడ్స్, వెబ్ ఇలా చూడొచ్చు మీరు. నెట్వర్క్ ఒక పర్టికులర్ ప్యాటర్న్ అనేది అయితే లేదు, ఎలాగంటే అలా డెవలప్ అవుతున్నాయి. సో ఈ నెట్వర్క్నే ఇలా ఉంటే, దిస్ ప్యాటర్న్ ఉంటే, వీ కాల్ ఇట్ యాజ్ అ రెటికులేట్ వినేషన్. సో వాట్ ఈస్ రెటికులేట్ వినేషన్? రెటికులేట్ అనగా నెట్వర్క్. సో వాట్ ఈస్ రెటికులేట్ వినేషన్? వెన్ ద వీన్స్ అండ్ వీన్లెట్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెట్వర్క్, వీ కాల్ ఇట్ యాజ్ అ రెటికులేట్ వినేషన్. దెన్ ఆపోజిట్లో ఏముంది మనకు? రైట్, ప్యారలల్ వినేషన్. వెరీ ఈజీ కదా. సో లుక్ ఎట్ దిస్ మా. ప్యారలల్ అంటే ఇక్కడ మధ్యలో మనకి ఏం కనపడుతుంది? దిస్ ఇస్ అ మిడ్ రిబ్. అండ్ మిడ్ రిబ్ కి ఎగ్జాక్ట్లీ ప్యారలల్ గా ఉంటాయి, సైడ్ టు సైడ్ ఉంటాయి. ఏంటి? వీన్స్ కదా. సో ఇక్కడ మనకు ఇక్కడ సైడ్ లో ఏం కనపడుతున్నాయి? ఎగ్జాక్ట్లీ సైడ్ ప్యారలల్ గా ఏవి రన్ అవుతున్నాయి? వీన్స్ అనేవి రన్ అవుతున్నాయి. సో when the veins run parallel to each other, then we call it as a parallel venation. So easy. Leaf యొక్క morphology, it's very easy my dear student, రైట్? సో ఇక్కడ ఏముంది? రెటికులేట్ అనేది అయితే నెట్వర్క్ లాంటిది, అండ్ ప్యారలల్ వెనేషన్ అంటే ద వీన్స్ ఆర్ రన్నింగ్ సైడ్ టు సైడ్ అండ్ ప్యారలల్ టు ఈచ్ అదర్ కదా. దెన్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, రెటికులేట్ వినేషన్ అనేది డైకోటిలిడన్స్ లో వీ కెన్ సీ, అండ్ ప్యారలల్ వినేషన్ అనేది మోనోకాటిలిడన్స్ లో మనకు కనపడుతుంది. ద రెటికులేట్ నెట్వర్క్. సో డైకాట్ ప్లాంట్స్ కొంచెం అడ్వాన్స్ ప్లాంట్స్ కదా. సో అడ్వాన్స్మెంట్ నెట్వర్క్ ఇలా గుర్తుపెట్టుకోండి, హైలీ అడ్వాన్స్ ప్లాంట్స్, రైట్? సో అక్కడ ఏదుంది? రెటికులేట్ వినేషన్ మనం చూడొచ్చు. అలాగే మోనోకాటిలిడన్స్, పాపం గ్రాసెస్ అండ్ ఆల్, దే ఆర్ నాట్ దాట్ డెవలప్. సో అక్కడ ఏముంది? ప్యారలల్ వినేషన్. దిస్ ఇస్ వన్ వే టు రిమెంబర్ మై డియర్ స్టూడెంట్స్. సో ప్యారలల్ వినేషన్ అనేది మనకి మోనోలో కనపడుతుంది, అండ్ రెటికులేట్ వినేషన్ అనేది మనమైతే డైకోటిలిడన్స్ లో చూడొచ్చు. దెన్ దట్ వాజ్ అబౌట్ ద వీన్స్, ఓకే, అరేంజ్మెంట్ of the veins and veinlets and not. Okay, then moving on to the next one, types of leaves. మీరు ఎన్నో రకాల లీవ్స్ అయితే చూసుంటారు కదా. బిగ్ లీవ్స్ ఉండొచ్చు, స్మాల్ లీవ్స్, పిన్ లాగా ఉండే లీవ్స్ ఉండొచ్చు, రైట్? సో సింగిల్ ఉండే లీవ్స్ ఉంటాయి, లేదా ఒక లీఫ్, ఒక స్టెమ్ మీద మల్టిపుల్ లీఫ్, చిన్న లీఫ్లెట్స్ అనేవి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో we will discuss what are the exactly the types of the leaves అన్నమాట. సో లీఫ్ అనేది అగైన్ మనము 2 types లో అయితే డివైడ్ చేయొచ్చు మై డియర్ స్టూడెంట్స్. వన్ ఈజ్ అ సింపుల్ లీఫ్, సింపుల్ గా ఉండే లీఫ్, అండ్ ద అనదర్ వన్ ఈజ్ అ కాంపౌండ్ లీఫ్. సో వాట్ ఆర్ ద 2 types మై డియర్? The simple leaf, another one is a compound leaf, right? So we'll see what are these, and again the compound leaf is divided. Mari simple leaf lo divisions levu, compound leaf lo aithe manam divisions chudochu. One is pinnately compound leaf, pinniga small ga untayi, and another one is a palm ante ide kada, this is our palm. So palm laga big unna compound leaf. Easy, try to understand the meanings my dear students kada, right?
పిన్నేట్లీ కాంపౌండ్ లీఫ్, ఇంకోటి ఏంటి పామేట్లీ కాంపౌండ్ లీఫ్. సింపుల్ లీఫ్లో ఫర్దర్ డివిజన్స్ లేవు, కాంపౌండ్ లీఫ్లో మాత్రమే డివిజన్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడే మనకు క్లారిటీ వచ్చేస్తుంది, రైట్. సో సింపుల్ లీఫ్లో చూడండి మై డియర్, ఒకే ఒక సింగిల్గా లామినా ఉంటుంది. సో విల్ టేక్ అప్ ద నెక్స్ట్ వన్, దెన్ ఇట్ విల్ బి క్లియర్. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్ సింపుల్ లీఫ్. సింపుల్ లీఫ్లో ఏముంది, ఒకే ఒక సింగిల్ లీఫ్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. వి కెన్ సీ ఓన్లీ అ సింగిల్ లీఫ్ కదా, సింపుల్. సో ఓన్లీ అ సింగిల్ లీఫ్ క్యాన్ బి సీన్ హియర్. సింగిల్ లామినా ఉంటుంది, దీన్ని మనం సింపుల్ అంటాం. లామినా ఎలా ఉంది, లామినాలో ఏమీ ఇన్సెషన్స్ అంటే బ్రేకింగ్స్ లేదు, కంప్లీట్గా ఒక సింగిల్ లీఫ్ ఉంది, దాన్ని మనం సింపుల్ లీఫ్ అంటాం. ఇది ఒక వే ఉంటుంది. సో మ్యాంగో, ద గ్వావా, ఆల్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్. లేదా లీఫ్ అనేది ఇలా కూడా ఉండొచ్చు, రైట్. దిస్ ఇస్ ద మిడ్ రిబ్, ఇది పెటియోల్, దీన్ని కూడా మనం సింపుల్ లీఫ్ అంటాం, దీన్ని కూడా సింపుల్ లీఫ్ అంటాం. ఓకే, ఇది కంప్లీట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే కంప్లీట్గా సింగిల్ లామినా ఉంది, రైట్. అయితే ఈ లామినాలో కొంచెం మనం చూడొచ్చు ఇలా ఇన్సెషన్స్ ఉన్నాయి, అంటే ఇలా ఒక డిప్రెషన్స్ లాగా ఇలా, ఓకే, కర్వ్స్ లాగా ఉంటాయి అన్నమాట. అయితే ఈ కర్వ్స్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఇన్సెషన్స్ అంటాం. ఈ ఇన్సెషన్స్ అనేవి ఏదైతే ఉన్నాయో, ఇన్సిషన్స్ అనేది ఏదైతే ఉన్నాయో, ఈ ఇన్సిషన్స్ అనేవి దే డు నాట్ టచ్ టు ద మిడ్ రిబ్. ఇది మన ఇంపార్టెంట్ పాయింట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఐ హోప్ ఐఎమ్ మేకింగ్ ఇట్ క్లియర్ మై డియర్ స్టూడెంట్స్. సింపుల్ లీఫ్లో ఓన్లీ వన్ కంప్లీట్ సింగిల్ లీఫ్ ఉంటుంది, ఓకే, రైట్. అదొక వే, ఇది ఇలా, రైట్. లేదా ఈ లామినా అనేది ఇలా ఇన్సిషన్స్ అంటే ఇలా కర్వ్స్ అనేది ఇలా మనకి షేప్లో అయితే కనిపించచ్చు. అయితే సింపుల్ లీఫ్కి కాంపౌండ్ లీఫ్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ఇన్సిషన్స్ అంటే ఇలాంటి కర్వ్స్ మనం ఏదైతే చూస్తున్నామో అవి మిడ్ రిబ్ దాకా వెళ్ళి టచ్ అవ్వవు. దే ఆర్ నాట్ టచింగ్ ద మిడ్ రిబ్. కెన్ యూ సీ హౌ మచ్ గ్యాప్ ఇస్ దేర్? మిడ్ రిబ్ని ఈ ఇన్సిషన్స్ ఇలా టచ్ అవ్వట్లేదు, దీన్ని మనం సింపుల్ అంటాం. యూ కెన్ సీ ద ఇన్సిషన్స్ డు నాట్ టచ్ ద మిడ్ రిబ్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. అదే ఒకవేళ మనం కాంపౌండ్ లీఫ్ తీసుకుంటే ఈ మిడ్ రిబ్ దాకా ఇన్సిషన్ ఏదైతే ఉందో అది టచ్ అవుతుంది అనమాట. నౌ లుక్ ఎట్ దిస్, ఇక్కడ చూడండి, ఇన్ ద ఇన్సిషన్స్ ఆఫ్ ద లామినా రీచ్ అప్ టు ద మిడ్ రిబ్. ఇదేది, దిస్ ఇస్ కాంపౌండ్ లీఫ్. ఏంటిది, కాంపౌండ్ లీఫ్లో, రైట్, ఇన్సిషన్, లెట్ us సే ఇది లీఫ్ కదా, సో ఇన్సిషన్స్ ఇది ఇలా టచ్ అవుతుంది. లుక్ ఎట్ దిస్, ఏమవుతుందో, టచ్ అవుతుంది కదా. సో ఒకే లామినా ఇది, కానీ లామినా ఏమవుతుంది, మిడ్ రిబ్ దాకా రీచ్ అయింది. మిడ్ రిబ్ని ఇదేమైంది, టచ్ అయింది. సో ఈ టచ్ అవ్వడం వల్ల ఇప్పుడు చిన్న చిన్న లీవ్స్ అనేవి అయితే డెవలప్ అయ్యాయి. ఇప్పుడు ఈ చిన్న చిన్న లీవ్స్ని మనం ఏమంటాం, చిన్నగా ఉన్నాయి. సో వీ కాల్ ఇట్ యాజ్ అ లీఫ్లెట్స్ కదా. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. పాత దాంట్లో ఒకవేళ సింపుల్ లీఫ్లో మనం చూస్తే సింపుల్ లీఫ్లో టచ్ అవ్వట్లే. You can see the difference. Simple leaf lo incisions anedi mid rib ki it is not touching, whereas in the compound leaf, okay, the incisions anedi mid rib ki touch అవుతుంది. That is what we can see here. So compound leaf అయితే మళ్ళీ two types ఉన్నాయి. One is pinnately, another one is a palmately. So let's see what is a pinnately and palmately. So pinnately అంటే ఇక్కడ చూడండి my dear, this is a leaf base, petiole, అండ్ ఇక్కడ చూడండి ఏమవుతుందో, ఇది లాంగ్ పెటియోల్ ఇక్కడ ఏదైతే ఉందో దీన్నే ద సెంటర్ వన్, ద మిడ్ రిబ్ ఏదైతే ఉందో, సారీ నాట్ ద పెటియోల్, ద సెంటర్ మిడ్ రిబ్ ఇక్కడ ర్యాచెస్ అంటాం, ఓకే. అండ్ ఇక్కడ ఏమున్నాయి, చిన్న చిన్న ఇన్సిషన్స్, అంటే మీకు ఇప్పుడు చూపెట్టాను ఎలా ఇవి ఫామ్ అయినాయని, రైట్. సో ఈ స్మాల్గా ఏమున్నాయి అనమాట, దీస్ ఆర్ లీఫ్లెట్స్. లీఫ్లెట్స్ ఎలా ఉన్నాయి, leaflets are small, very tiny, so we call it as a pinnately compound leaf. So I repeat, in this number of leaflets ఎన్నో present ఉన్నాయి. number of leaflets are present on the common axis. ఇవన్నీ leaflets కూడా ఎక్కడ present ఉన్నాయి my dear, they are present on the same axis కదా. ఇవన్నీ కూడా present on the same axis. ఇది nothing but it is a mid rib. అయితే ఈ మిడ్ రిబ్ ని ఇక్కడ మనం
ఏమని పిలుస్తాం? వి కాల్ ఇట్ యాజ్ అ రాచెస్. వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాచెస్. ఓకే, రాచెస్ అంటాం. దిస్ ఇస్ వాట్ ద రాచెస్ ఇస్. పిన్నెట్లీ, పిన్నెట్లీ ఎందుకంటే దీస్ ఆర్ వెరీ స్మాల్ leaflets. Then coming to the palmately. Palmatelyలో పామ్ లాగా ఉంటుంది, ద సైజ్ ఆఫ్ ద లీఫ్. ఓకే, నా లుక్ ఎట్ దిస్. మనం పపాయాలో అయితే ఇలా చూసుండొచ్చు, పపాయాలో కదా, పపాయా ట్రీ ప్లాంట్లో. సో ఈ పామ్ లాగా ఇవన్నీ ఇప్పుడు చూడండి ఇలా పామ్ లాగా ఉన్నాయి. 1 2 3 4 5. సో ఆల్ దిస్ పామ్ లాగా ఉన్నాయి లేదా? కెన్ యూ సీ? ఇట్స్ లైక్ అ పామ్ కదా. సో నౌ but all of them, all these leaves are attached to the common point. avuna, they are attached at the common point. This arrangement, ivanni kuda they are attached at the common point. This arrangement is called palmately. They are attached at the common point called, they are attached to the midrib called as raches. That is called as pinnately. ఒకే యాక్సిస్ మీద ఇటువైపు అటువైపు చిన్న చిన్నగా పిన్నెట్లీ. అన్ని లీఫ్లెట్స్ ఒకే పాయింట్ మీద జాయిన్, palmately. Okay, so in the palmately, leaflet spelling, leaflets are attached to or at a common point. Okay, so example, ఈ arrangement మనం neem లో చూసుంటాం, right? And the example of this palmately is a silk, cotton. Okay, then fantastic, till here we have completed. Then moving on to the next one. Now how these leaves are arranged. Last దాంట్లో మనం ఏం డిస్కస్ చేసాం? How the veins are arranged కదా. ఎలా వీన్స్ అండ్ వీన్లెట్స్ అరేంజ్ అయ్యాయి దాన్ని మనం వీనేషన్ అంటాం. దెన్ ఈ లీవ్స్ అనేవి అది సింపుల్ లీఫ్ అయి ఉండొచ్చు, లేదా పిన్నెట్లీ కాంపౌండ్ లీఫ్ అయి ఉండొచ్చు, లేదా palmately కాంపౌండ్ లీఫ్ అయి ఉండొచ్చు, ఏదైనా అవనియండి. ఈ లీవ్స్ అనేవి ఎలా అరేంజ్ అయ్యాయి ఆన్ ద స్టెమ్, దాన్నే మనం ఫిలోటాక్సీ అంటాం. వెరీ ఇంపార్టెంట్. నీట్ నుండి అయితే ఈ పాయింట్ నుండి చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారనమాట. ఓకే, సో phyllotaxy, right? The arrangement of the leaf, how the leaf is arranged on the stem. ఒక స్టెమ్ పైన లీఫ్ అనేది ఏ రకంగా అరేంజ్ అయింది దాన్నే మనం phyllotaxy అంటాం. ఒక వీన్స్ అండ్ వీన్లెట్స్ ఎలా అరేంజ్ అయింది దాన్ని మనం వినేషన్ అంటాం. అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ అండ్ వీన్లెట్స్ ఈజ్ వినేషన్. అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ ద స్టెమ్ ఈజ్ phyllotaxy. సో phyllotaxyలో 3 టైప్స్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్. ఆల్టర్నేట్ చకచకా చూసేద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆల్టర్నేట్ అంటే లెటర్స్ సే దిస్ ఇస్ స్టెమ్. ఓకే, లీఫ్ అనేది ఎక్కడి నుంచి డెవలప్ అవుతుంది? నోడ్ నుండి. ద లీవ్స్ డెవలప్ ఫ్రమ్ ద నోడ్స్. ఓకే, సో ఒకవేళ ఒక్కొక్క నోడ్ నుండి ఒకే లీఫ్ డెవలప్ అవుతుంది, అండ్ అది కూడా ఆల్టర్నేట్గా. ఫ్రమ్ ఎవ్రీ నోడ్ a single leaf is developing. Okay, ప్రతి నోడ్ నుండి లీఫ్ అయితే జనరేట్ అవుతుంది, ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఈ లీవ్స్ అనేవి ఎలా ఉన్నాయి? ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్, ఒకసారి లెఫ్ట్, ఒకసారి రైట్. సో వెన్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్టర్నేట్, ఈ అరేంజ్మెంట్ ని మనం ఆల్టర్నేట్ అంటాం. అయితే గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ప్రతి ఒక్క నోడ్ నుండి ఒకే లీఫ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపోజిట్. ఆపోజిట్లో ఏమవుతుంది? అండ్ రిమెంబర్ అగైన్ వి నో నోడ్ నుంచే మనకి లీవ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. ఓకే, నౌ నోడ్ నుండి ద లీవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్, బట్ దిస్ టైమ్ ఫ్రమ్ ఎవ్రీ నోడ్. ఇక్కడ చూడండి, ద లీవ్స్ ఆర్ ప్రెసెంట్ ఆన్ ది ఆపోజిట్. యూ కెన్ సీ ద డిఫరెన్స్ మై డియర్. ఇక్కడ ప్రతి ఒక్క నోడ్ నుండి ఒక లీఫ్ అయితే ఆ లీవ్స్ అనేవి ఆల్టర్నేట్గా ప్రెసెంట్. ఇక్కడ ప్రతి ఒక్క నోడ్ నుండి 2 leaves which are present on the opposite direction, left and right. ప్రతి నోడ్ నుండి 2 2 2 2 2 in a pair. దీన్ని మనం ఆపోజిట్ అంటాం. కమింగ్ టు ద వోల్డ్ రౌండ్. ఓకే, సో ప్రతి నోడ్ నుండి అయితే లీవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, వీ నో. అయితే ఇట్ హ్యాస్ మోర్ దెన్ 2 బంచెస్లో ఉంటాయి. ఒకే నోడ్ దగ్గర మనమైతే బంచెస్లో చూడొచ్చు. ఎవ్రీ నోడ్ హ్యాస్ మోర్ దెన్ 2 flowers. సారీ, నాట్ ఫ్లవర్స్, ఏంటి? లీవ్స్. ఎవ్రీ నోడ్ హ్యాస్ మోర్ దెన్. సో దీన్ని మనం వోల్డ్ అంటాం. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ ఆల్టర్నేట్, దిస్ ఇస్ ఆపోజిట్. అండ్ ఒక్క నోడ్ నుండే, ఒక్క పాయింట్ నుండే చాలా ఒక 2 more than 2 leaves ఉన్నప్పుడు then it is called as a whorled. Okay, so this arrangement of the leaf is what we call it as phyllotaxy. So నేనైతే ఆల్రెడీ మీకు చెప్పేసాను మై డియర్. ఓకే,
So examples of alternate: China rose, mustard, and sunflower. Right. And opposite the calotropis and guava, Wold the Alstonia. Examples of NCERT. This is what we have to remember. One more thing, my dear students, to remember the examples of the phyllotaxy shortly. ఒక చిన్న షార్ట్ తో మీ ముందుకైతే వస్తాను నేను. ఆ రీల్లో మీరు నిమోనిక్స్ చూడొచ్చు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చని. సో ఫర్ దాట్ స్టే ట్యూన్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు ఛానల్, మై డియర్. సో ఇక్కడైతే మనం చూడొచ్చు ప్రతి నోడ్లో ఏమొస్తుంది ఆపోజిట్ గా. ఇక్కడ చూడండి ప్రతి నోడ్లో 2 leaves అండ్ ఇక్కడ ఎవ్రీ నోడ్లో మోర్ దాన్ 2 leaves. దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ phyllotaxy. Moving on to the last one of today, modification of the leaves. ఇప్పుడు లీఫ్ యొక్క ఫంక్షన్ అయితే ఫోటోసింథసిసే. అది మీకు తెలుసు, నాకు తెలుసు కదా. లీఫ్ అంటే అది ఫోటోసింథసిస్ చేస్తుంది. అయితే అపార్ట్ ఫ్రమ్ ఫోటోసింథసిస్ ఈ లీవ్స్ వేరే ఫంక్షన్స్ కూడా చేస్తాయి. ఎస్, లీవ్స్ ఆర్ పర్ఫార్మింగ్ సమ్ అదర్ ఫంక్షన్స్ ఆల్సో. దాన్నే మనం మోడిఫికేషన్ అని అంటాం. ఓకే, రైట్. సో ఏంటి ఫస్ట్ వన్, లెట్ us see tendrils అన్నమాట. లీవ్స్ ఆర్ మోడిఫైడ్ టు పర్ఫార్మ్ సమ్ ఫంక్షన్స్ అదర్ దెన్ ఫోటోసింథసిస్. టెండ్రిల్స్. ఓకే, సో ఇక్కడ స్టెమ్ అయితే మనం చూడొచ్చు, కలర్ కనిపించట్లే, స్టెమ్ మనం చూడొచ్చు. అండ్ సేమ్ నోడ్ నుండే మనకి రైట్ ఆ బడ్ అనేది వస్తుంది. రైట్, ఈ నోడ్ లీఫ్, రైట్ ఇలా లీఫ్ ఉంటుంది. దీన్ని యాక్సిల్ అంటాం. యాక్సిల్ నుంచి ఒక బడ్ అనేది డెవలప్ అవుతుంది. బడ్ నుండి ఒక చిన్న రైట్ టెండ్రిల్ అనేది అయితే డెవలప్ అవుతుంది. లీఫ్ డెవలప్ అవ్వాల్సింది, ఆ లీఫ్ ఇప్పుడు చేంజ్ అయ్యి ఎలాంటి దాంట్లో డెవలప్ అయిందనమాట, టెండ్రిల్. సో ఈ టెండ్రిల్ ఇక్కడ ఏం ఫంక్షన్ చేస్తుంది మై డియర్? టెండ్రిల్ ఇస్ హెల్పింగ్ ఇన్ ద క్లైంబింగ్. అర్థమైందా? సో ఇక్కడ ఫోటోసింథసిస్ ఆఫ్ కోర్స్, బట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫోటోసింథసిస్ ఇది ఏ దాంట్లో హెల్ప్ చేస్తుంది అనమాట? క్లైంబింగ్లో హెల్ప్ చేస్తుంది టెండ్రిల్స్. అలాగే స్పైన్స్. ఓకే, సో డెజర్ట్స్లో ఉన్న ప్లాంట్స్, ట్రీస్ జీరోఫైట్స్ అంటాం కదా. అక్కడ వాటర్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో అక్కడ ఈ లీవ్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి లీఫ్లా ఉండకుండా మారి చిన్న చిన్న స్పైన్స్ అంటే ముళ్ళు లాగుంటాయి, స్పైన్స్ లాగుంటాయి అన్నమాట. క్యాక్టస్ పైన మనం చూడొచ్చు ఇలా కదా, క్యాక్టస్ పైన మనకి ఇలా కనిపిస్తాయి. సో వీటిని మనం ఏమంటాం? వాట్ ఆర్ దీస్? దీస్ ఆర్ యాక్చువల్లీ స్పైన్స్ అన్నమాట. సో ఎందుకున్నాయి ఇవి స్పైన్స్ ఇలాగా? ఫర్ ఆల్సో ద డిఫెన్స్ అన్నమాట. ఒకటి ఏంటంటే టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్. ఆల్రెడీ నా దగ్గర వాటర్ లేదు, ఎవరంటున్నారు? ద డెజర్ట్ ప్లాంట్స్. ఒకవేళ నేను ప్రాపర్ లీఫ్గా డెవలప్ అయ్యి ఓకే ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటల్ చేస్తే నా దగ్గర ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోద్ది. అంటే ఎవరు? జీరోఫైట్. సో టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ వాటర్ ఈ లీవ్స్ అనేవి స్పైన్లా మారుతాయి. అండ్ ఈ స్పైన్ నుండి 2 ఫంక్షన్. ఒకటి వాటర్ లాస్ అనేది ప్రివెంట్ అవుతుంది, రెండోది రైట్ డిఫెన్స్ మెకానిజంలో కూడా వేరే యానిమల్స్ వచ్చి తినలేవన్నమాట ఈ ప్లాంట్స్ని. దెన్ ఇక్కడ ఫోటోసింథసిస్ ఎవరు చేస్తున్నారు మ్యామ్? ఫోటోసింథసిస్ ఎవరు చేస్తున్నారంటే స్టెమ్. మనం స్టెమ్ యొక్క మోడిఫికేషన్ ఆల్రెడీ చదివాం కదా. సో డెజర్ట్ ప్లాంట్స్లో, క్యాక్టస్లో ఏమవుతుంది? ద స్టెమ్ ఈజ్ మోడిఫైడ్, ఫ్లెషీగా మారి రైట్ ఫ్లాట్గా మారి గ్రీన్గా ఉండి అండ్ ఇట్ పర్ఫార్మ్స్ ద ఫోటోసింథసిస్. సో ఇక్కడ డిఫెన్స్ మెకానిజం. ఫ్లెషీ లీవ్స్ రైట్, ఆనియన్స్ని మనం ఇలా కట్ చేసినప్పుడు లేయర్స్గా ఏవైతే కనపడతాయో అవేంటి? దోస్ ఆర్ నథింగ్ బట్ దోస్ ఆర్ లీవ్స్ రైట్. Those are actually the leaves, fleshy leaves antam. Remember, when we cut the onion, the layers that you get kada, what are those my dear? Those are nothing but the modified leaves. So akkada ee leaf yokka function enti? To store the food, right? So 3 modification chusam. Tendrils climbing lo helping avutundi, right? Then next one spines for defense. Then next one fleshy leaves. Okay, ekkada ఆనియన్. మూవింగ్ టు ద లాస్ట్ స్లైడ్ మై డియర్ స్టూడెంట్స్ కదా. సో మనం చూడొచ్చు ఇది బ్యూటిఫుల్, వాట్ ఇస్ దిస్? పిక్చర్ ప్లాంట్, ఇన్సెక్టివోర్ కదా. సో రైట్ ప్లాంట్స్ కూడా, ప్లాంట్ మనకు తెలుసు సమ్ ప్లాంట్స్ యాక్చువల్లీ అవేం చేస్తాయి? ఇన్సెక్ట్ని ట్రాప్ చేస్తాయి
టు గెట్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద ఇన్సెక్ట్ కదా. సో ఇక్కడ ఇఫ్ యూ లుక్ అట్ దీస్, ఈ లీఫ్ అయితే ఏముందో ఆ లీఫ్ ఇలా మాడిఫై అయింది, చేంజ్ అయింది, లీఫే చేంజ్ అయింది అనమాట. ఇట్ ఇస్ మాడిఫైడ్ అండ్ ఇట్ హెస్ టేకెన్ ద స్ట్రక్చర్, ఈ స్ట్రక్చర్గా మారుతుంది ఒక కప్ లైక్. లీఫ్ ఇస్ మాడిఫైడ్ కదా. సో టు వై ద లీఫ్ ఇస్ మాడిఫైడ్ మై డియర్? టు ట్రాప్ ద ఇన్సెక్ట్, టు ట్రాప్ ద ఇన్సెక్ట్. సో చూసారా, లీఫ్ అంటే జస్ట్ ఫోటోసింథసిస్ చేయట్లేదు, ఇక్కడ టెండ్రల్ క్లైంబింగ్ లో హెల్ప్ అవుతుంది. ఆనియన్స్ అండ్ గార్లిక్ లో మనం లేయర్స్ ఏం చూసాం, దట్ ఈస్ ద స్టోరేజ్ లో హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ రైట్ క్యాక్టస్ ప్లాంట్స్ లో చిన్న స్పైన్స్ గా ఉంటాయి కదా. అండ్ దెన్ we have discussed that leaves are modified even to catch or trap the insect. ఎక్కడ insectivorous plants లో examples are pitcher plant and Venus fly trap plant. So with this, my dear student, today we have completed the modification of leaf. I hope everything is clear. ఒకవేళ ఏదైనా at any moment, at any slide, at any part మీకు డౌట్ ఉంటే do not hesitate to ask us. I'm here to help you out. So see you in the next session, my dear, with the further continuation of morphology of a flowering plant. Till then, take care of your health and also keep continuing to study. So see you in the next class, my dear student. Take care. Bye-bye.